వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రేగిడి లక్ష్మణరావు గారు, నమస్కారం సార్. ఇప్పుడు మీ హయాంలోనే లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఎమ్మెల్సీ నాగబాబు గారు మాట్లాడుతున్నారు. మరి మీరు వాళ్ళని ఎలా తిప్పికొడుతున్నారు? మీరు చాలా సైలెంట్గా ఉన్నారేమో మీ పార్టీ నుంచి అని అనిపిస్తుంది. లేదమ్మా, మేము ఖచ్చితంగా అటాక్ చేస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టినప్పటి నుంచి అబద్ధాలు ఆడడంలో దిట్ట. ఆయన ఏదైతే అబద్ధం చెప్తాడో అది ప్రజలకు నమ్మించాలని వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఎల్లో మీడియా పత్రికలు, మీడియా ఛానల్ ద్వారా ప్రజల్లో రుద్దుతాడు. ఆ రుద్ది ఇది అబద్ధాన్ని నిజం చేయాలి, అబద్ధం నిజం చేయాలి ప్రచారం చేస్తాడు. అల్టిమేట్గా నిజమే గెలుస్తుంది కదా ఎప్పుడైనా సరే. సో ఈ రోజున నిజం గెలిచింది. ఏమని అసలు ఈ శ్రీవారు లడ్డు పైన ఏదైతే ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ రాధాంతం ఏదైతే ఉందో అది వీళ్ళ హయాంలో, వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఎప్పుడైతే జూన్ 6వ తారీఖున వచ్చినటువంటి ట్యాంకర్లు, జూన్ 12 తారీఖు వచ్చినటువంటి మరొక 2 ట్యాంకర్లు, అంతే మొత్తం 4 ట్యాంకర్లు కూడా నాణ్యత బాగోలేదని చెప్పి వెనక పంపించేశారు. వెనక పంపించి మళ్ళీ జూలై 27 తారీఖున ఎక్కడైతే ఈ 4 ట్యాంకర్లు వెనక పంపించారో ఆ ట్యాంకర్లో శ్రీకాళహస్తి దగ్గర అక్కడ స్టోన్ క్రషర్ అనే ఒక కంపెనీ ఉంటే దాని దగ్గర వీళ్ళు డంప్ చేశారు. చేసిన తర్వాత జూలై 27 తారీఖున మళ్ళీ అదే ఏవైతే వీళ్ళకి రిటర్న్ పంపిస్తారో ఆ లారీలు, ఆ నెయ్యి ట్యాంకర్లు కూడా మళ్ళీ టీటీడీలోకి ఒక దొడ్డిదారిలో తీసుకొచ్చి దాన్ని వీళ్ళే వినియోగించారు టీటీడీలో. అంటే వీళ్ళు ఏదైతే వినియోగించినటువంటి ఈ ట్యాంకర్లో ఉన్నటువంటి నెయ్యిని తీసుకెళ్ళి వీళ్ళు శాంపుల్కి పంపించారు. గుజరాత్లో ఉన్నటువంటి ఆనంద్ డిడిటి, అదే ఎన్డిడిబి, నేషనల్ డైరీ డెవలప్మెంట్, దీనికి పంపించారు. వాళ్ళు ఏమని ఇచ్చారు, దీంట్లో కొవ్వు పదార్థాలు కానీ ఇవి కానీ కలిసి ఉండొచ్చేమో, కానీ మేము ఇచ్చినటువంటి ఈ రిపోర్టు ప్రామాణికం కాదు, ఇది న్యాయబద్ధంగా కానీ ఎక్కడ కానీ మీరు వాడుకోవడానికి ఇది మీ ఇచ్చిన రిపోర్ట్ పనిచేయదని వాళ్ళు నోట్లో రాశారు. కానీ వీళ్ళు ఏమని ప్రచారం చేశారంటే ఆవు కొవ్వు, పంది కొవ్వు, జంతు కొవ్వు, గొడ్డు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ప్రచారం చేశారు. దీన్ని ప్రచారం చేసిన తర్వాత ఈరోజు ఏమైంది, అదే ఎన్డిడిపి, అదే ఎన్డిఆర్ఐ ఏదైతే హర్యానాలో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానికి పంపిస్తే వాళ్ళు ఏమని అన్నారు, ఎటువంటి కొవ్వు పదార్థాలు దీంట్లో కలవలేదు, జంతు కొవ్వు కానీ, ఆవు కొవ్వు కానీ, గుడ్డు కొవ్వు కానీ, ఫిష్ ఏదైతే చేప కొవ్వు కానీ ఏవి కలవలేదని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. చార్జ్ షీట్లో ఏదైతే సిబిఐ వాళ్ళు వేసినటువంటి సిబిఐ వేసినటువంటి చార్జ్ షీట్లో పొందుపరిచారు. కానీ ఈరోజు వీళ్ళు ఏమని మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు ఏదైతే షిట్టు వేసిన తర్వాత వాళ్ళ ఎన్డీఏ కూటమిలో, ఇప్పుడు సిబిఐ అంటే ఎవరమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దానికి ఇప్పుడు ఎన్డీఏ కూటమి అది మన దేశాన్ని మొత్తం ఎన్డీఏ కూటమి పరిపాలిస్తుంది. సెంట్రల్లో చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. మరి మీ ప్రభుత్వంకి అనుకూలంగా ఉన్నటువంటి సిబిఐ సిట్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ఏమని ఇచ్చింది, ఎటువంటి కల్తీ జరగలేదు, ఎటువంటి కొవ్వు పదార్థం కలవలేదని రిపోర్ట్ ఇస్తే దీన్ని ప్రజలు ఎప్పుడైతే వీళ్ళ మీద అమ్మ నాయన ప్రజల యొక్క ఆగ్రహవశాలకు గురైనటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే మరొక 10 మందిని పెట్టి దాన్ని డిఫెన్స్ చేయాలి, ప్రజల్లో మన మీద కోపం పెరిగిపోయింది, దీన్ని తిప్పుకోకపోతే బాగోదని చెప్పి ఈ ఫ్లెక్స్లు పెట్టి అల్లరి సృష్టించడం, అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి, జోగి రమేష్ గారి ఇంటి మీదకి దాడులకి ప్రయత్నం చేశారు. అంటే డైవర్షన్ అనమాట. ఆ లడ్డు విషయం నుంచి డైవర్ట్ చేశారు ప్రజల్ని. డైవర్ట్ చేయాలని ఏం చేశారంటే ఇంటి మీదకి వెళ్ళి పెట్రోల్ బాంబులు వేసడం, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని తిట్టడం, వాళ్ళు ఉన్నటువంటి భయందలకు గురి చేయడం, వేలాది మంది వెళ్ళి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడం. ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే ఇలాగా దాడులు చేస్తారా? అంటే మీరు వైసీపీ వాళ్ళు ఇంతకుముందు దాడులు చేయలేదా ఎప్పుడు ఏపీలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ మేము ఎటువంటి దాడులు చేయలేదు. క్రిస్టల్ క్లియర్ గా చెప్పండి. పార్టీ మీద మీరు దాడి చేయలేదా? దాడి చేయలేదు. ఎవరు చేశారు మరి ఆ దాడి? ఎవరు చేశారు? ఆ రోజు ఏదైతే ఆరోపణలో ఉన్నటువంటి జోగి రమేష్ గారు వెళ్ళారు దాడి చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అని అన్నారు. జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు ఇంటికి కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉండే పార్టీ ఆఫీస్ కానీ ఎటువంటి మా పార్టీ కార్యకర్తలు వెళ్ళి ధ్వంసం చేయలేదు. అది ఆ వీడియోలో ఉన్నటువంటివి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు. వాళ్ళే ధ్వంసం చేసుకొని వాళ్ళ పార్టీ ఆఫీస్ని చేసుకున్న తర్వాత వాళ్ళు పబ్లిసిటీ కోసం వాళ్ళే ధ్వంసం చేశారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇలా చేశారని
వాళ్ళ మీద కేసులు కూడా నమ్మదయ్యి, కేసులు కూడా పెట్టారు. మెయిన్ వాళ్ళు ఇప్పుడు వల్లభనేని వంశీ గారి ఫోటో వచ్చింది మన వీడియోలో మనం చూసాం కదా. ఇవన్నీ మీరు అప్పుడు దాడులు చేశారు కాబట్టి ఆ దాడికి ఇప్పుడు వీళ్ళు ప్రతి దాడి చేస్తున్నారు అనుకోవాలా? ఇట్లా మీరు స్టార్ట్ చేసిందే ఇప్పుడు ఈ రోజు వీళ్ళు టీడీపీ వాళ్ళు చేస్తున్నారు అనుకోవాలా? అంటే ఇక్కడ ఏంటంటే ఇళ్లపైన దాడి అనేది మేము ఎప్పుడు ఎవరి ఇంటి మీద దాడి చేయలేదు. ఈవెన్ ఈ పట్టాభి ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ స్పోక్స్ పర్సన్ పట్టాభి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు స్వచ్ఛంద దీనికి చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాడు, ఆ పట్టాభి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే చంద్రబాబు నాయుడు తిట్టించారు బోసిడీకి అని. బోసిడీకి అని తిట్టిస్తే దాన్ని వాళ్ళు ఏం చేశారంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు నా ఇంటి మీదకి దాడికి వస్తారేమో అని ఈయన భావించి ఈయనకైనా వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి కొంత మేరకు వాళ్ళకు ఉన్నటువంటి సపోర్టర్స్తో మొత్తం వాళ్ళ ఇంటిని కొంచెం దాడి చేయించుకొని దాన్ని నన్ను అరెస్ట్ చేస్తున్నారని చెప్పి బట్టలు ఇప్పేసి మొత్తం చూపించాడు. నాకు ఎక్కడ దెబ్బలు తగలలేదు, నాకు కూడా త్రిపులార్కి రఘురామకృష్ణరాజు గారిని కొట్టినట్టుగా నన్ను కొడతారేమో అని ఈయన మొత్తం పైనుంచి కింద వరకు ఏమంటారు అది వస్త్రం చేశాడు ఆయన. అంటే అటు అలా చూపించాడు. సో నేనేమంటానంటే నీకెందుకు అంత భయం? నువ్వు తిట్టడం ఇంటెన్షనల్గా బోసిడీకి అని తిట్టడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రాష్ట్ర సీఎం అని ఆ రకంగా తిట్టడం తప్పు. నిన్ను ఎవరైతే తిట్టించారో వాళ్ళు కూడా నిన్ను ప్రోత్సహించి తిట్టించారు కదా, ఆ పదం తప్పే కదా. సో ఈ రోజున ఆ పదం ఈ తప్పు కాదు, బోసిడీకి అనే దానికి అర్థం లేదన్నారు. మీరు గూగుల్లో కొట్టండి బోసిడీకి అంటే ఎంత అర్థం ఉంటుందో ఏంటనేది. అసభ్యకరమైన పదజాలంతో ఉన్నటువంటి పదాలు అవి బోసిడీకి అనేదాన్ని ఇది. సో దాని కాదు అన్నప్పుడు వాళ్ళు డిఫెన్స్ చేశారు. సో ఈ రోజున ఏదైతే అంబటి రాంబాబు గారు ఎవరైతే వస్తారో రండి, చంద్రబాబు వచ్చిన వాళ్ళ అమ్మ కూడా వచ్చిన పర్లేదని మాట అన్నారు. దానికి ఆయన సమాపణ కూడా చెప్పారు. నేను అటువంటి మాట అనకూడదు, ఫ్లోలో ఆవేశంలో వచ్చింది. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వేలాది మంది వచ్చారు, నన్ను తిట్టారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎవరైతే టీడీపీ నామినేటెడ్ పోస్టులు తీసుకున్నటువంటి వందనాదేవి లాంటి వాళ్ళు, పిల్లి మాణిక్యాలరావు లాంటి వాళ్ళు చాలామంది అక్కడ వచ్చారు. రాడ్లు, స్టిక్లు, కర్రలతో వచ్చి దాడి చేయడానికి వచ్చారు. దాడి కూడా చేశారు నా కారు మీదకి. ఆ యొక్క వందనాదేవి అయితే చాలా కమ్మగా మాట్లాడింది. ఆవిడ ఎంత కమ్మనైన భాష మాట్లాడిందంటే సభ్య సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చింది స్త్రీలందరికి కూడా. ఈ రకం కూడా తిట్టొచ్చని. ఎలాగని మీరు మగవాడు అయితే రండి అని తడగొట్టి రారా అని లకారం భాష ఆయన వాడినటువంటి ఈ వందనాదేవి మరి ఆవిడ మాత్రం తిట్టొచ్చు అంబటి రాంబాబు అని. మీరు ఎందుకు ఆమె మీద కేసు పెట్టలేదు? ఇప్పుడు పెట్టారు వందనాదేవి మీద, వచ్చిన వాళ్ళ మీద, అందరి మీద కేసులు అయితే పెట్టారు. వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు మరి ఎఫ్ఐఆర్ కడతారు లేదని చూడలేదు. ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. అందరూ ఖచ్చితంగా న్యాయబద్ధంగా వెళ్తాం, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టిస్తాం. ఖచ్చితంగా వాళ్ళు ఏ రకంగా అయితే న్యాయబద్ధంగా చేయాలి ఆ రకంగా వెళ్తాం. ఇక్కడ వదిలే ప్రసక్తి లేదు. మేమంటామంటే దానిని అసలు ఫ్లెక్స్ అనేది ఏర్పరిచాడు చట్టరీత్యా తప్పు. ప్రొవోకేటింగ్ చేసే ఏదైనా సరే మనం ఏర్పాటు చేయకూడదు. ఒక ఫ్లెక్సీ అనేది అది మేము పెట్టినా, అవతల పెట్టినా, ఎవరు పెట్టినా సమాజంలో వైషమ్యాలు అంటే కులాల మధ్య, మతాల మధ్య వైషమ్యాలు పెంపొందించేది ఏదైనా సరే అటువంటి ఫ్లెక్సీలు పెడితే తప్పు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఆయన వచ్చారు, అంబటి రాంబాబు గారు వచ్చి ఏం చెప్పారు, బాబు ఇది తీసేయండి, 24 గంటలు మీకు టైం ఇస్తామని చెప్పారు. మరి ఆ రోజున అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కానీ, లేదంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, అక్కడ స్థానిక ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కానీ వాళ్ళు కొంచెం జోక్యం చేసుకొని ఆ యొక్క ఫ్లెక్సీని తీసిస్తే రిమూవ్ చేస్తే అయిపోయింది కదా. కానీ ఎందుకు రిమూవ్ చేయాలా? ఇంటెన్షనల్గా అంబటి రాంబాబు గారి మీద దాడి చేయాలన్న ఆలోచన విధానం కేంద్ర మినిస్టర్ అయినటువంటి పెమసాని చంద్రశేఖర్ ఆదేశాల మేరకు ఆ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ, గల్లా మాధవి వాళ్ళ భర్త, వాళ్ళ అనుచరులు, పెమసాని చంద్రశేఖర్ వాళ్ళ అనుచరులు అందరూ కూడా వందలాది మంది వెళ్ళి దాడి చేశారు. ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పిన తర్వాత కూడా దాడి చేశారంటే ఎంత దుర్మార్గం. మరి మనం ఇప్పుడు చూసుకుంటామా నిజంగా అంబటి రాంబాబు గారు అనే మాట తప్పని వీళ్ళు భావిస్తే, మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు నీ అమ్మమ్మ మొగుడుదా, నీ జేజమ్మ మొగుడుదా, మీ తల్లి మొగుడుదా, మీ నాయనమ్మ మొగుడుదా అని మాట్లాడారు కదా. మరి అది తప్పు కాదంటారా? జగన్మోహన్ రెడ్డి నీ పుట్టుక తప్పుడు పుట్టుక అని ఒక కుసంస్కారమైనటువంటి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు సంస్కారహీనుడే కదా. పుట్టుకల గురించి మాట్లాడతారా? ఏ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పుట్టుకల గురించి కానీ, నారా లోకేష్ గారి పుట్టుకల గురించి కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారి పుట్టుకల గురించి కానీ ఎక్కడైనా మాట్లాడారా? భువనేశ్వర్ గారి గురించి వంశీ గారు తప్పుగా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సైలెంట్ గా కూర్చున్నారు కదా. అప్పుడే ఒకవేళ ఖండించి ఉంటే ఈ రోజు ఇంత పరిస్థితి వచ్చేది కాదేమో కదా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు
వల్లభనేని వంశీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి చెప్పారు కూడా ఏమని, ఏదైతే వల్లభనేని వంశీ గారికి జరిగినది అలాగే నారా లోకేష్ జరిగినటువంటి గొడవ అంటే వల్లభనేని వంశీ గారి వ్యక్తిగత జీవితాన్ని టీడీపీ అఫీషియల్ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వాళ్ళ అఫీషియల్ హ్యాండ్లో పెట్టారు. ఎవరిది వల్లభనేని వంశీ గారి వ్యక్తిగత జీవితాన్ని అందు గురించి ఆయన మాట్లాడారు. ఇప్పుడు వల్లభనేని వంశీ గారి వ్యక్తిగత జీవితం గురించి నారా లోకేష్ గారు కానీ వాళ్ళ పార్టీలో ఉన్నట్టు వ్యక్తులు మాట్లాడిపోతే ఈయన మాట్లాడు కదా. మీరు కెలిగింది వల్లభనేని వంశీ గారిని, మీరు ఆయన కెలిగారు, ఆయన మీ గురించి మాట్లాడారు. కానీ అట్లా పార్టీలో ఉన్న ఇప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తను చెప్పాల్సింది వాళ్ళు ఏదైనా మాట్లాడినవాడు అసందర్భం అది అలా మనం మాట్లాడొద్దని చెప్పేసి ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నాకు ఇక్కడ నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే వస్తా అని చెప్పి కన్నీరు పెట్టుకొని వెళ్ళాల్సిన నా భార్య గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, ఇక్కడ తప్పుగా ఉంది, నాకు అసలు విలువ లేకుండా అయిపోయింది అసెంబ్లీలో అని చెప్పి ఆయన కన్నీరు పెట్టుకొని వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. అసెంబ్లీలో మాట్లాడిన మాటలైతే అవి కాదు, వీళ్ళు కావాలని ప్రాజెక్ట్ చేశారు, బయటికి ఎక్స్పోజ్ చేశారు. కానీ ఇక్కడ అనేది ఏంటంటే ఏదైనా వల్లభనేని వంశీ గారు మాట్లాడిన మాటలకు ఆల్రెడీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయనకి వల్లభనేని వంశీ గారిని పిలిపించి మాట్లాడారు, ఆయన కూడా సారీ చెప్పారు. నా వ్యక్తిగత జీవితాన్ని మీరు బయట పెట్టారు, నా వ్యక్తిగత జీవితం గురించి మీరు మాట్లాడారు, దాన్ని మీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్స్లో కానీ మీ ఫేస్బుక్ ఛానల్స్లో పెట్టారు. నా యొక్క జీవితంలో నాకున్నటువంటి నా క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు మీరే. మీ పార్టీలో ఉన్నాను నేను, అప్పుడు ఆయన బయటకు వెళ్ళలేరు కదా. అప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడే వల్లభనేని వంశీ గారు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడే తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఆ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో ఫేక్ అబద్ధం ప్రసారం చేయించింది నారా లోకేష్ గారు. మన వల్లభనేని వంశీ గారు మరి అందుకే కదా బయటకు వచ్చింది పార్టీ నుంచి, ఆయన టీడీపీ ఎమ్మెల్యే కదా. మన నీ పార్టీలో ఉన్న వ్యక్తిని, నీ పార్టీలో ఉన్న వ్యక్తి గురించి అంత అసభ్యకరమైనటువంటి పదజాలంతో పోస్టులు ఏ విధంగా పెట్టించారు నారా లోకేష్ గారు? దేనికి పెట్టించారు? ఏ ఉద్దేశంతో పెట్టించారు? ఇప్పుడు అవన్నీ నడుస్తాయి కదమ్మా. ఇప్పుడు ఏదైనా ఉంటే మీ మామూలుగా మాట్లాడుకోవాలి రాజకీయాల్లో. మీరు ఆయన గురించి మాట్లాడుకొని నీ గురించి ఆయన మాట్లాడాడు. ఆయన కొన్ని పదాలు నేను వాడకూడదని చెప్పారు, ఆయన సారీ కూడా చెప్పారు. వల్లభనేని వంశీ గారు కొన్ని రకాలుగా ఆయన అన్ని విధాలు కూడా ఈ వర్డ్స్ కొన్ని విధానం తప్పే, నేనెందుకు తప్పు మాట్లాడతాను? స్వర్గీయ ఎన్టీ రామారావు గారు వాళ్ళ బిడ్డ కాబట్టి నేనెందుకు అటువంటి తప్పుడు పదాలు నేను ఎక్కడ వాడలేదు, అటువంటి పదం కూడా నేను వాడినన్నారు వల్లభనేని వంశీ. ఇప్పుడు ఈ రోజు మీరు ఓడిపోవడానికంటే మీ పార్టీ ఓడిపోవడానికి గల కారణం ఇలాంటి వ్యక్తులు మాట్లాడడం, ఇలా తప్పుగా మాట్లాడడం వల్లనే ప్రజలు అది నమ్మి మీకు ఓటు వేయలేదని మీరు అనుకుంటున్నారా లేదా? లేదమ్మా, ఇక్కడ ఓటములకి ఇటువంటి ఈ యొక్క డిస్కషన్ ఓటమి మీద ప్రభావం చూపించదు. ఇవన్నీ ఏంటంటే రాజకీయ నాయకుల్లో కొన్ని మాట్లాడుకునే డిస్కషన్ తప్ప ప్రజలు అల్టిమేట్ ఏం చేస్తారు? వాళ్ళకి ఏమైనా సంక్షేమ పథకాలు అందేయలేదా, రాష్ట్ర డెవలప్మెంట్ వాళ్ళకు రావాల్సిన పథకాలు సక్రమంగా అమలు అయ్యలేవా అని దాని మీద చూస్తారు. ఎవరు తిట్టుకున్నారు, వాళ్ళు తిట్టారు వాళ్ళు తిట్టారు అనేది దాని మీద ఉండదు. సామాన్య ప్రజలు ఏం చూస్తారంటే వాళ్ళకి ఏదైతే వాగ్దానాలు చేస్తారో, వాళ్ళకి ఏదైతే విధం చేస్తారో దాని మీద ఉంటుంది అల్టిమేట్గా. సో ఇవన్నీ నథింగ్ బట్ ఇవన్నీ ఏటు కాదు. కానీ నేను అనేది కొన్ని వాళ్ళు చెప్పినటువంటి అబద్ధపు ప్రసారాలు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే అమలు కానీ హామీలు అన్ని కూడా చెప్పి పథకాలు అమల్లోకి తీసుకురాలేదు కాబట్టి మరి మీరు ఓడిపోయారని ఒప్పుకుంటారా? మరి ప్రజలు నిజంగానే పథకాలు మాత్రమే చూస్తారు? మంచి ప్రశ్న అడిగారు, మంచి ప్రశ్న అడిగారు. మేము అన్ని రకాలుగా 100% మేము ఇచ్చిన హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు, ప్రజలకు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినట్టుగా ఈవెన్ ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి 4 సార్లు కానీ 5 సార్లు కానీ 10 సార్లు కానీ సీఎం అయిన వ్యక్తులు కూడా ఈ రకమైనటువంటి పరిపాలన ఎవరు అందించలేదు. ఈ రోజున చూస్తే ప్రతి గ్రామంలో కానీ ఆర్బీకే కేంద్రాలు కానీ విలేజ్ క్లినిక్లు కానీ అలాగే సచివాలయం వ్యవస్థ కానీ అలాగే 24 గంటలు పనిచేసే స్టాఫ్ నర్స్ కానీ మీ ఇంటికి వెళ్ళి ఇంటి వద్దకు వచ్చి మన రిపోర్ట్ బ్లడ్ టెస్టులు చేసినటువంటి మందులు ఇచ్చినట్టు వ్యవస్థ కానీ ఇంటి వద్దకే రేషన్ కానీ ఇంటికి వచ్చి ఒక వాలంటీర్ వచ్చి మనకి ఏం కావాలి ప్రభుత్వం నుంచి ఈ పథకం వచ్చిందని చెప్పి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాలంటీర్ మన దగ్గర వివరాలన్నీ సేకరించి ఆ పథకానికి అప్లై చేసే వాలంటీర్ చేసేవాడు. ఈ రోజు నా పరిస్థితి లేదు కదా. ఏ పథకం వచ్చిందో ప్రజలకు తెలియదు, ఎప్పుడు ఏ పథకానికి పెట్టుకోవాలో తెలియదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఎవరికి ఇల్లు ఇచ్చారో చెప్పమానండి, ఎవరికి పెన్షన్ ఇచ్చారో చెప్పమానండి. లేదు కదా. మేము 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం, 28 లక్షల ఇల్లు నిర్మించాం, టిట్కో ఇల్లుతో సహా. మేము ఇచ్చాం పట్టాలు, మేము ఇచ్చాం ఇల్లులు, సెంటీనర్ భూమి ఇచ్చాం, ఇండ్ల స్థలాలు ఇచ్చాం. వేసాం కదా, మా హయాంలో వేసాం, ఖచ్చితంగా టయానికి వేసాం. మేము అధికారంలోకి వచ్చినట్టు 1 ఇయర్ జీతం పడిందా? 1వ తారీఖు వినాలమ్మా.
ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా 1వ తారీఖున జీతాలు పడవు. 1 నుంచి 4 తారీఖు లేపు జీతాలు పడతాయి. ఈవెన్ ఇప్పుడు వీళ్ళు చూడండి 7వ తారీఖు వచ్చింది, ఇంతవరకు జీతాలు పడలే. గవర్నమెంట్ పనిచేస్తున్నట్టు వ్యక్తులు మా ఇంట్లో కూడా ఉన్నారు గవర్నమెంట్ జాబర్స్, వాళ్ళ వాళ్ళకి ఇంతవరకు జీతాలు పడలేదు కదా. మా 1వ తారీఖు కల్లా జీతం పడిపోయినట్టు వీళ్ళు ఎప్పుడు వేసారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 2 ఏళ్ళలో ఒకసారి కూడా జీతం వేయలేదు కదా. ఆయన వచ్చిన వెంటనే వేసారు కదా. వేయలేదు. మీరు ఇస్తా ఇవన్నీ కూడా 7,000 వేసారా లేదా? ఏ 7,000 అది 10 అదేంటి ఏదైతే పెన్షన్ ఉందో అది వేసారా లేదా? ఒక్క నిమిషం అమ్మా, 7,000 వేస్తామనే వేశారు. ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 64 లక్షల మందికి వృద్ధాప్య, వికలాంగులు, అలాగే ఒంటరి మహిళలు అన్ని రకాల పెన్షన్లు కూడా 64 లక్షల మందికి మా హయాంలో ఇచ్చాం. ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారు చెప్పమనండి? 39 లక్షల మందికి ఇస్తామన్నారు. అంటే మీరు 39 సుమారు 39 నుంచి 44 లక్షల వరకు ఇప్పుడు వీళ్ళు ఇస్తూ ఉన్నారు. మేము 64 నుంచి 69 లక్షల వరకు మేము ఇచ్చాం. కాలం మీరు చూడొచ్చు డేటా. కానీ ఇప్పుడు కొత్త పెన్షన్ కూడా లేదు మా హయాంలో. ఎలాగంటే 6 నెలలకు ఒకసారి ఎవరైనా కొత్త పెన్షన్ పెట్టుకోవచ్చు. 6 నెలలకి ఒక ఆప్షన్ ఇచ్చేవాళ్ళం. సచివాలయం దగ్గరికి వెళ్ళి ఎవరైనా త్రూ వాలంటరీ కానీ దగ్గర నుంచి తీసుకుని వెళ్తే వాళ్ళకి ఒంటరి మహిళ కానీ, లేదంటే వితంతు పెన్షన్ కానీ, ఇటువంటి వృద్ధాప్య పెన్షన్ కానీ ఏదైనా సరే 6 నెలలకి మీ స్లాట్ ఇచ్చేవాళ్ళం. వాళ్ళు పెట్టుకుండేవారు. ఇంతవరకు లేవు కదా. 18-28 లక్షల పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇంతవరకు వీళ్ళు కొత్త పెన్షన్ ఇవ్వాలా. ఎస్సీ ఎస్టీలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కొత్త పెన్షన్ ఇస్తానన్నారు. వాళ్ళకు కూడా దిక్కనం లేదు. మరి ఇక్కడ ఎలాగే పెన్షన్ ఇచ్చారంటే భర్తకి పెన్షన్ వచ్చి భర్త చనిపోయారమ్మకమ్మ భార్యకి ఇస్తున్నారు. భార్యకి పెన్షన్ వచ్చి భార్య చనిపోతే భర్తకి ఇస్తున్నారు. అదే ఇచ్చారు తప్ప కొత్త పెన్షన్లు మాత్రం ఎక్కడ ఇవ్వలేదు. ఇప్పటి వరకు కొత్త పెన్షన్ పెట్టుకోవడానికి ఆప్షన్ లేదు. ఇప్పటి వరకు రేషన్ కార్డుకి ఆప్షన్ లేదు. ఇప్పటి వరకు ఏదైతే ఇప్పుడు 3 సెంట్లు భూమి ఇస్తానన్నారు. 3 సెంట్ల భూమి ఇంతవరకు ఎవరికి ఇవ్వాల. ఒక్క ఇల్లు కూడా ప్రకటించాల, ఒక్క గ్రాంట్ కూడా ఇవ్వాల. మరి 2 సంవత్సరాల్లో ఏది మీ పరిపాలన